మనం చేయగలుగుదాం అంటేనే డైరీ ఫామ్లకు దిగండి, లేదా వద్దు. చదువుకొని ఉద్యోగం రాని వాళ్ళు ఈ లోన్లు పెట్టుకుని పెట్టుకుని నెలకు ఒక 20,000 30,000 ఈఎంఐ పెట్టుకునండి. నమస్తే, హాయ్ హలో మిత్రమా, నేను మీ శ్రేష్. సో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే ఇక్కడ రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి, అనిల్ అన్న డైరీ ఫామ్ లో ఉన్నాము. అన్నగారు నమస్తే అండి. నమస్తే అండి. అన్న ఎట్లున్నారు, బాగున్నారా? బాగున్నాను, చెప్పండి. ప్రస్తుతం ఎండాకాలం ధరలు ఏ విధంగా ఉన్నాయి? ధరలు అయితే హెచ్చుగానే ఉన్నాయండి కొద్దిగా. ఎట్లా ఇప్పుడు ఎన్ని నెలలు కొనసాగే ఇది జూన్ వరకు ఉంటుందండి. జూన్ వరకు ఉంటుందండి. మీరు ప్రతి వారం కూడా లోడ్ చేస్తా అంటున్నారు కదా, మరి ఎట్లా ఎక్కడి నుంచి తీసుకొస్తాం? మేము 3 నెలల 4 నెలల సూడి తెచ్చుకు తయారు చేసి అమ్ముకుంటామండి. ఓకే, ఇవి మాకు మంతకో బ్యాచ్ వస్తాయండి. అలాగ వచ్చినాయి అనమాట. అంటే ఇక్కడ రైతులకి సీజన్ లో అయితే 50-60 గేదెలు పెట్టండి. ఇప్పుడు అయితే 30-40 గేదెలు ఎక్కువ ఉండవండి. అంటే సీజన్ లో ఎక్కువ ఈని గేదెలు వస్తాయండి. ఇప్పుడు ఈయన గేదెలు తక్కువ వస్తాయండి. అవి కూడా మేము ఒక 20 రోజులు 15 రోజుల నుంచి టైం ఉన్న గేదెలు తెచ్చి పెడుతున్నామండి. ఇక్కడ ఒక 10 మంది ఉంటే 9 మంది మోసం అంటున్నారు. దాన్ని మీరు ఎట్లా నివృత్తి చేస్తారు రైతుకి? మోసమే ఉందండి. ఇప్పుడు మేము ఇక్కడికి రమ్మంటున్నామండి. ఓకే, వచ్చి డైరెక్ట్ మా చెడి దగ్గర రమ్మంటున్నాం. మధ్యవర్తి ఎవరు లేకుండా డైరెక్ట్ రమ్మంటున్నాం. ఓకే, వాళ్ళు మధ్యవర్తిని తీసుకొచ్చుకుంటున్నారు. మధ్యవర్తి వల్ల పాడైతే మేమేం చేస్తామండి దాన్ని? మేము ఇక్కడికి వచ్చి ఒక పూట 2 పూటలు ఉండి పాలు చూసుకుని తీసుకెళ్ళమంటున్నాం రైతు. ఎక్కడ మోసపోతాడండి రైతు? ఓకే, మయ్య వచ్చినా రొమ్ము ప్రాబ్లం వచ్చినా సరే గేదెని రిటర్న్ చేసుకోమంటున్నాను. ఇప్పుడు ఆ 2 గేదెని కనపడవు మనకి. పాలు అంటే ఇక్కడ చూసేసుకోవచ్చండి. ఓకే, పాలు ఇక్కడ చూసేసుకోవచ్చండి. ఈయన గేదె ఉంది, ఈయన గేదె ఉంది, రొమ్ము పోయినా మయ్య వచ్చినా నేను రీప్లేస్ చేస్తున్నాను కదా. ఇట్లా మీరు రైతుల ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతున్నారా? వెంటనే రెస్పాండ్ అవుతానండి. ఎవరన్నా బయలుదేరేటట్టు కూడా వీడియో కాల్ చూసుకుంటున్నారండి. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యే గేదెలు ఉన్నాయనుకోండి, హ్యాపీగా ఫీల్ అయ్యి గేదె కొనుక్కు తీసుకెళ్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఆల్మోస్ట్ వాళ్ళు చూసుకుని అన్ని ప్రెగ్నెన్సీ తో ఉన్నాయి. ఏమన్నా ఈయన ఒక 10 ఉన్నాయండి, ప్రెగ్నెన్సీ 30 ఉన్నాయండి. అయితే మరి ధరలు ఎట్లున్నాయి? మరి ధరలు అయితే 90,000 నుంచి 150,000 160,000 దాకా ఉన్నాయండి. ఓకే, రండి చూపిస్తాను. మీరు 150,000 అంటున్నారు, వచ్చేసి ఎక్కడ చూపిస్తాను మీకు. ఈ సైజు ఉందనుకోండి, రోజు మీద 16 లీటర్లు పాలు అవుద్దండి. ఇది ఇంకా 10 రోజులు ఉందండి డెలివరీ అవడానికి. ఇది ఉందంటే 1,60,000 పడుతుందండి. ఇది 1,60,000. ఇది ఒక 1,20,000 పడుతుందండి. ఇది ఒక 1,25,000 అలా పడుతుందండి. అదో 1,10,000 పడుతుంది. గేదె ఏ ధరకు ఆ ధర ఉంటాయండి మా దగ్గర. 90 నుంచి 150,000 160,000 దాకా ఉంటాయి. ఇప్పుడు కామన్ రైతు అంత రేటు పెట్టి ఇంత దూరం వచ్చిందంటే మీరు ఎట్లా అసలు? మీరు ఇది అనుకుంటున్నారు. ఇప్పుడు నా దగ్గర అంటే 150,000 160,000 దాకా ఉన్నాయి. 180,000 190,000 కూడా అమ్మేస్తున్నాండి గేదెలు. మన రైతు వారికి ఏ విధంగా మన డైరీ ఫామ్కి ఏ విధమైన గుడ్లు కావాలి, ఏ విధమైన ఉంటే మనకి బాగుంటది, ఓకే, మనకి ఈ అడ్డర్ క్వాలిటీలు కానీ, మెత్తన చర్మం ఇవన్నీ చూసుకునండి. ఒక రేంజ్ ఒక యావరేజ్ రేట్ పెట్టి కొనుక్కుంటాను. 5 కొనుక్కొని 6 కొనుక్కొని. ఇప్పుడు ఉన్నాయి కదా మిల్కింగ్ కెపాసిటీ ఏ విధంగా ఉన్నాయి అసలు? 14-16 వరకు ఇస్తాను రోజు మీద. 14-16 గ్యారంటీ. మిల్కింగ్ ఇస్తున్నా అంటే మెయింటెనెన్స్ కూడా హెవీగా చేయాలి. మరి పొద్దున్న 3 గేదెలు, సాయంత్రం 3 గేదెలు దానా పెట్టుకోవాలండి. ఎండాకాలం కదండి, 3 పూటలు కడగాలండి గేదెని. ఉదయం కడగాలి, మధ్యాహ్నం కడగాలి, మళ్ళీ సాయంత్రం కడుకోవాలి. డిహైడ్రేషన్ అయిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మనకి అదొకటే కాకుండా ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఎందుకంటే బర్రె కొంచెం ఎండకి తట్టుకోలేదు. వాటర్ ఎక్కువ పెట్టుకోవాలండి గేదెలకి, వాటర్ ఎక్కువ తాగించాలండి. ఓకే, డిహైడ్రేషన్ అయిపోకుండా. షెడ్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకి రేగిల చెట్టు ఉంది, దాని మీద కొద్దిగా గడ్డి వేసుకోవడం అని కొత్తగా వచ్చేయండి స్ప్రింకర్లు. అవును, అవి చాలా మంది వేయించుకుంటారు. నేను కూడా వెళ్తానండి. మీరు మళ్ళీ వచ్చేటానికి వెళ్తాను నేను. అవి వాటిలో ఉండడం వల్ల అవి మంచు టైప్ లో పడుతుందండి గేదెల మీద. గేదెలకి పెద్ద ఎండ ప్రభావం ఉండదు. తుప్పు టైప్ బట్టి కొంచెం చల్లదనం పడుతుంది. ఇప్పుడు కామన్ రేగుల పైన కూడా గడ్డి వేసుకుంటే కూడా చల్లగా ఉంటుంది. గడ్డి వేసుకుని కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటే సరిపోతుంది. 43 డిగ్రీలు అయిపోయిందండి అప్పుడే. సో చూసుకోవచ్చు, ఎండలు కూడా బాగానే కొడుతున్నాయి. కాకుండా బఫెలో విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చూసుకోండి. ఊళ్ళోకి వెళ్ళి అనిల్ డైరీ ఫార్మ్స్ అని కొత్త చూపించేద్దాం. వాళ్ళకి నచ్చితేనే చూసుకుంటారండి వాళ్ళు. ఇప్పుడు మనం బలవంతంగా చేయం కదండి. ఇప్పుడు మొత్తం మన దగ్గర ఉన్నాయండి, వరుసగా చూపిస్తామండి. నచ్చిందని బయట తీసుకుంటారు, రేట్ మాట్లాడుకుంటారు. రేట్ మాట్లాడుకుని నాకు అడ్వాన్స్ ఇచ్చి 2-3 పూటలు పాలు చూసుకోమంటున్నాం అండి. ఇక్కడ సో మీకు రూమ్స్ ఉన్నాయండి, ఇక్కడ ఫుడ్కి ఇబ్బంది లేదు. మళ్ళీ వాళ్ళకి బళ్ళు అంటారా, డీజిల్ నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది. ఒక 7-8 గేదెలు కొట్టడం మా సొంత ఖర్చుతో దింపడం జరుగుతుందండి. రిటర్న్ బాల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం డీజిల్ నిమిత్తం తీసుకుని ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు చూసుకోవచ్చు, మీరు మా ఫామ్ దగ్గరికి వస్తే ప్రతి ఒక్కటి అన్ని విధాలు వెరిఫై చేసుకొని, మీకు అనుభవం లేకుండా అనుభవం ఉన్న వ్యక్తులను రిఫర్ చేసుకోండి. ఇప్పుడు నీకు ఇంకోటి, ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ ఎవరైనా పెడదాం అన్నారు అనుకోండి, అవును, చుట్టుపక్కల అలాగే ఏదో డైరీని చూసే డైరీ పెడదాం అనుకుంటారు. ఆ డైరీలో ఒక 2-3 రోజులు ఉదయం సాయంత్రం వెళ్ళి అక్కడ ఏ వర్క్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అక్కడ ఏంటి ప్రాసెస్ ఏం చేస్తున్నారు, మీ ఏరియాలో ఏ ప్రాసెస్. ఇప్పుడు మా ఏరియాలో ఉందండి, మేము చేసి ప్రాసెస్ వేరు, మీ ఏరియాలో ప్రాసెస్ చేసుకునే ప్రాసెస్ వేరు. ఒక 3 రోజులు అయితే ఒక వారం రోజులు అక్కడ ట్రైనింగ్ తీసుకోండి. ఓకే, మీకు అన్ని విధాలు ఓకే, మనం చేయగలుగుదాం అంటేనే డైరీ ఫామ్లకు దిగండి, లేదా వద్దు. సో ప్రస్తుతం అయితే కొంచెం చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు, కొద్దిగా చదువుకొని ఉద్యోగం రాని వాళ్ళు ఈ లోన్లు పెట్టుకుని నెలకు ఒక 20,000 30,000 ఈఎంఐ పెట్టుకునండి డైరీ పెట్టుకుని నష్టపోతున్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అనుభవం లేకండి. ఓకే, ఒక వారం 10 రోజులు ఒక డైరీలోకి వెళ్ళి ఆ డైరీలో చూసుకుని మనం ఈ వర్క్ చేయగలుగుతాం, మనకి ఇది బాగుంది,
ఇక్కడ మార్కెటింగ్ కూడా, మిల్క్ మార్కెటింగ్ కూడా బాగుంది. డైరీకి వేసుకుంటే రాదండి, మిల్క్ మార్కెటింగ్ ఉండాలండి. ఓకే. ఒక పాయింట్ పెట్టుకుని లీటర్ ఒక 75 రూపాయల నుంచి 80 రూపాయలు పెట్టుకుంటే లాభసాటిగా ఉంటుందండి ఏ రైతు కన్నా. అలా పెట్టుకుని స్టార్ట్అప్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి తిరిగి ఉండదండి. ఓకే. ఒక వారం రోజులు ఏదో ఒక డైరీలోకి వెళ్ళి, లేకపోతే ఎక్కడ లేకపోతే మా దగ్గరికి వచ్చింది ఉదయం సాయంత్రం మేము ఏం చేస్తున్నాం చూసుకోండి. ఓకే. మీరేం చేయొద్దు, మేము చేసేది రాసుకోండి. ఒక పేపర్ తీసుకుని ఉదయాన్నే ఏ టైంకి ఎలా పెడుతున్నారు, ఏది చేస్తారు, ఒక ప్రాసెస్. ఇప్పుడు ఎవరు ట్రైనింగ్ ఎవరండి, ఇది జాబ్ కనుక్కోండి, ఎక్కడికో దగ్గరికి సెలెక్ట్ అయ్యో 1 నెల రోజులు 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, దాంట్లో సక్సెస్ అవుతారండి. ఈ ఫార్మర్స్ డైరీ ఫార్మర్ దగ్గరికి వెళ్తే ఎవరు కాదంటే ఉదయం సాయంత్రం వెళ్ళి చూస్తాను వాళ్ళు మిల్క్ ఎలా తీస్తున్నారు, ఎన్ని విధాలుగా తీస్తున్నారు, కాట ఎలా పెడుతున్నారు, తూకం ఎలా వేస్తున్నారు, దాన ఎలా పెడుతున్నారు, ఎంత మోతాదులు వేస్తున్నారు, గడ్డి ఎన్ని కేజీలు వేస్తున్నారు, ఎండుగడ్డి ఎన్ని కేజీలు వేస్తున్నారు, వాటర్ ఎన్ని లీటర్లు ఇస్తున్నారు, కాల్షియం పెడుతున్నారు, వీళ్ళకి జ్వరం వస్తే ఇంజక్షన్ చేస్తున్నారు, బాటిల్స్ మైఫెక్స్ పెట్టుతున్నారు, ఏంటి అన్ని చూసుకున్నారు అనుకోండి, ఒక్క వారంలో అనుభవం వస్తుంది, అతను సక్సెస్ అవుతాడు. సో ప్రతి ఒక్కటి తెలుసుకున్న తర్వాతనే ఈ రంగంలోకి వస్తే మాత్రమే బాగుంటుంది. ఏం తెలియకుండా వస్తే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. లాస్ అవుతారండి స్టార్టింగ్. వాళ్ళు ఏం చేస్తారంటే స్టార్టింగ్ 10 ఏళ్ళు చేసి 10 కొనుక్కుపోతారు. ఒక 5 కొనుక్కుని వాటితో లాభ నష్టాలు చూసుకుని అప్పుడు పెంచుకుంటే మంచిది. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి బఫెలోస్ అన్ని ఏ లాక్టేషన్ లో ఉన్నాయి? సెకండ్ లాక్టేషన్, థర్డ్ లాక్టేషన్ ఉన్నాయండి. సెకండ్, థర్డ్ మీరు తక్కువ ఉన్నాయండి, ఎక్కువ సెకండ్ లాక్టేషన్ ఉన్నాయండి. ఎక్కువ సెకండ్ కి వేస్తారు ఎందుకంటే మిల్క్ పరంగా. ఫస్ట్ లాక్టేషన్ ఇస్తామండి, పొదుగాపులు ఇచ్చేస్తాయండి. ఓకే. అయ్యో సరిగా వైద్యం చేయకపోతే రొమ్ములు పోతాయి. నేనేం చేయలేను, అలా చేసుకోలేదు. ఓకే. సో రైతు నష్టపోకుండా సెకండ్, థర్డ్ వరకు మీకు ప్రయారిటీ ఇస్తారు. అవునండి. చూసుకోవచ్చు. అన్నగారు అయితే మనకి ఈ విధంగా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే రేట్లు 90,000 నుంచి 1,50,000, 1,60,000 దాకా ఉన్నాయండి. 1,50,000, 1,60,000 వరకు ఉన్నాయంట. కాకుండా ఒక 2-3 నెలలు ఇట్లే కొనసాగుతాయని చెప్తున్నారు. రేట్ వచ్చేసి నేను చెప్పిందే రేట్ కాదండి. 5-10,000 మీరు ఎంతో దూరం నుంచి వస్తారు, తగ్గించి చెప్తాను. మీ డైరీ ఉన్నసేపు మా డైరీలోంచి గేదెలు వెళ్తాయి, బార్గెనింగ్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. మీరు చెప్పింది రేట్ కాదండి, అన్ని చూసుకునే తీసుకెళ్ళొచ్చండి. ఇక్కడ మీకు నచ్చిన గేదె బలవంతం లేదండి, మేము పక్కన ఉంటాం. మీకు నచ్చిన గేదెని మీరే తిరిగి చూసుకుని మాకు ఈ గేదెని ఇప్పన్న, మాకు ఇది సెలెక్ట్ అయిందని చూసుకుని రేట్ మాట్లాడుకోండి. ఓకే. మీరు సెలెక్ట్ చేసుకున్నారు అడ్డుగోలుగా చెప్పి పని ఉండదు, దాని రేట్ వ్యత్యాసం వరకు చెప్పడం జరుగుతుంది. సో మీరు తీసుకోవాలనుకుంటే మా ఫామ్ దగ్గర రండి, మా యాక్టివిటీ చూడండి, మేము ఏం చేస్తున్నాం, మేము ఆ డైరీలో ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాం, వాటి కండిషన్ ఏ విధంగా ఉంది, అసలు అది మిల్కింగ్ ఎంత ఇస్తుంది, 1 కాదు 2 కాదు 3 పూటలు చెక్ చేసుకోమంటారు. ఉండడానికి అకామిడేషన్ ఫెసిలిటీ ఉందని చెప్తున్నారు. అది ఎన్నో లాక్టేషన్, దాని పళ్ళు చూసుకోండి, కామన్ గా దాని రొమ్ము నుంచి పాలు వస్తున్నాయా లేదా, ప్రతి ఒక్కటి దాని కండిషన్, అది గడ్డి తింటుందా లేదా, దాని దూడ యాక్టివిటీ ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితేనే తీసుకోమని చెప్తున్నారు, లేకుంటే మీరు వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం అని చెప్తున్నారు. సో ఈ విధంగా మనకు అన్నగారు అయితే తెలియజేయడం జరుగుతుంది. అన్ని సెకండ్, థర్డ్ లాక్టేషన్ లో ఉన్నాయంట. సో మీకైనా వివరాలు కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, ఒకసారి మన అడ్రస్ చెప్పండి అన్న ఒకసారి. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం అండి. నాది అనిల్ డైరీ ఫామ్, నా పేరు అనిల్. ఓకే. మాకు రాజమండ్రి వరకు వచ్చి కాల్ చేస్తే మీరు రిసీవ్ చేసుకుంటాం. మా డైరీ లొకేషన్ కూడా పెడతాం, మీరు డైరెక్ట్ మా డైరీ లొకేషన్ చూపించేద్దండి. మీరు ఇక్కడికి వచ్చి అన్ని విధాలు చూసుకుని తీసుకుని వెళ్ళొచ్చండి. వెహికల్స్ కూడా డీజిల్ నిమిత్తం ఇచ్చి వెహికల్స్ కూడా పెట్టడం జరిగింది. కామన్ గా ఇప్పుడు ఇంత ముందుకున్నటువంటి పరిస్థితులకు ఇప్పుడు పరిస్థితులకు గేదె పైన ఎంత రేటు పెరిగింది? మామూలుగా ఒక 15,000 నుంచి 20,000 వరకు పెరిగింది. 15,000 నుంచి 20,000 పెరిగింది. పెరిగిపోయింది. జూన్ మే నెల కూడా పెద్దగా అమ్మకం ఉండదులేండి. వర్షాకాలంలో ఏమైనా తగ్గే ఆలోచన? తగ్గుతాయండి, మళ్ళీ జూలై నుంచి తగ్గిపోతాయండి, మళ్ళీ యథావిధిగా పాత రేట్లు వచ్చేస్తాయి. సో చూసుకోవచ్చు. మీకు ఏమైనా వివరాలు కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చండి.